హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ గురించి తెలుసుకుందాం. ఈ ట్రీటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అణు ఆయుధాల పరీక్షలను అంటే న్యూక్లియర్ టెస్ట్ని ఆపడం. ఈ అణు ఆయుధాల పరీక్షలు ఏ పర్పస్ కోసమో కూడా చేయకూడదు, అంటే శాంతియుతమైన కావచ్చు లేదంటే మిలిటరీ పర్పస్ కోసమైనా కావచ్చు, దేనికి కూడా న్యూక్లియర్ టెస్ట్ అనేది చేయకూడదు అని ప్రపంచ దేశాల మధ్య ఒప్పందంగా దీన్ని తీసుకొచ్చారు. దీనివల్ల ఏ దేశం కూడా కొత్త న్యూక్లియర్ వెపన్స్ అభివృద్ధి చేయవు అని ఇలా ఒప్పందంగా దీన్ని తీసుకొచ్చారు. అయితే రీసెంట్గా నవంబర్ 2023లో రష్యా ఈ ట్రీటీ నుంచి వైదొలిగింది. అయితే ఈ కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీని ఎందుకు తీసుకొచ్చారనేది మనం కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. 1945లో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిరోషిమా ఇంకా నాగసాకిల మీద న్యూక్లియర్ వెపన్స్ని ప్రయోగించారు కదా. అక్కడ జరిగిన నష్టం చూశాక ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఆందోళనకి గురయ్యాయి అణు ఆయుధాల గురించి. అంతేకాకుండా దాని తర్వాత యునైటెడ్ స్టేట్స్కి ఇంకా సోవియట్ యూనియన్కి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న సమయంలో ఆ రెండు దేశాలు కూడా పోటాపోటీగా అణు ఆయుధాలను తయారు చేశాయి. ఆ పరిస్థితి చూసి ప్రపంచ దేశాలన్నీ కూడా ఆందోళనకి గురయ్యి 1970లో అణు ఆయుధాల వ్యాప్తిని నిరోధించడానికి ఇంకా అణుశక్తిని కేవలం శాంతియుతంగా మాత్రమే ఉపయోగించడానికి న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీని తీసుకొచ్చారు. ఈ ఒప్పందం ప్రకారం అణుశక్తిని కేవలం శాంతియుతంగా మాత్రమే ఉపయోగించాలి, సైనిక పరంగా అంటే మిలిటరీ పర్పస్ లో ఉపయోగించొద్దు అని చెప్పి. తర్వాత 1990స్లో అణు పరీక్ష వల్ల అంటే న్యూక్లియర్ టెస్ట్ వల్ల ఆ జరిగే ఎక్స్ప్లోజన్ వల్ల పర్యావరణానికి ఇంకా మనుషుల ఆరోగ్యానికి కూడా చాలా ప్రమాదం అని ప్రపంచవ్యాప్తంగా అవగాహన వచ్చింది. అంతేకాకుండా అణు నిల్వల పైన కూడా ప్రొటెస్టులు జరిగాయి. వీటన్నిటిని పరిష్కరించడం కోసం 1996లో ఐక్యరాజ్య సమితి కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీని తీసుకొచ్చింది. ఇది అన్ని అణు పరీక్షలను నిషేధిస్తుంది. అంటే అది శాంతియుతంగా కానీ సైనిక ప్రయోజనాల కోసం కానీ దేనికోసం కూడా అణు పరీక్షలు అనేవి చేయకూడదు. కాకపోతే ఈ ట్రీటీ ఇంకా పూర్తిగా అమలు కాలేదు. ఎందుకంటే న్యూక్లియర్ క్యాపబిలిటీస్ ఉన్న 44 దేశాలు దీనిని ఆమోదిస్తే మాత్రమే ఇది అమలవుతుంది. కానీ ఇంకా కొన్ని దేశాలు దీన్ని ఆమోదించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే అమెరికా, చైనా ఇంకా ఇండియా ఈ ట్రీటీని ఆమోదించలేదు. అయితే ఈ ట్రీటీ అమలులోకే రాలేదు కదా, దీనివల్ల ఏం ప్రయోజనం లేదా అంటే దీనివల్ల చాలా ప్రయోజనం ఉంది. ఈ ట్రీటీ అమల్లోకి రానప్పటికీ అణు పరీక్షల సంఖ్యను గణనీయంగా తగ్గించింది. అంతేకాకుండా కొత్త అణ్వాయుధాల అభివృద్ధికి కూడా అడ్డుకట్ట వేయగలిగింది. డేటా చూసుకున్నట్టయితే 1945 నుండి 1996 వరకు దాదాపుగా 2000 అణు పరీక్షలు జరిగాయి. కానీ 1996లో కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ వచ్చిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు కేవలం 10 అణు పరీక్షలు మాత్రమే జరిగాయి. అంతేకాకుండా ఆ అణు పరీక్షలకు విమర్శలు కూడా వచ్చాయి. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో అవగాహన పెరిగింది కాబట్టి. ప్రపంచవ్యాప్తంగా అసలు అణు ఆయుధాలే ఉపయోగించకుండా ఉండాలి అనే మంచి ఉద్దేశంతో ఈ ట్రీటీ అనేది తీసుకొచ్చారు. అయితే రీసెంట్గా రష్యా ఈ ట్రీటీ నుంచి వైదొలగడం అనేది ప్రపంచవ్యాప్తంగా న్యూక్లియర్ డిసార్మ్మెంట్కి చేస్తున్న ప్రయత్నంలో ఒక అడుగు వెనకకు వేసినట్టయింది. ఇది ఈ టాపిక్ గురించి. దిస్ ఇస్ అపర్ణ. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్.